Hello everyone, welcome to the Big Boss review of the episode of the 54 of today's episode from my channel D&D Big Boss Reviews. బేసిక్గా బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఏంటంటే గత వీక్ అంతా చూసుకుంటే అంటే ఈ వీక్ చూసుకుంటూ ఉంటే ఏది ఎక్సైటింగ్ అనిపించట్లే. ఈవెన్ దో ఇద్దరు కొత్తగా వచ్చారు, వాళ్ళు ఒకళ్ళు రీఎంట్రీ ఇస్తారు అని ఒక పాయింట్ ఉన్నా ఎక్కడ ఎక్సైట్మెంట్ రావట్లేదు. ఎపిసోడ్లు చూడాలి, అమ్మ వీళ్ళ కోసం ఓట్లు వేయాలి, వీళ్ళ కోసం రూట్ చేయాలి అన్న ఫీలింగ్ ఎక్కడ రావట్లే. ఏదో నడుస్తోంది, ఇట్లాగా నడుస్తోంది, టాస్క్ నడుస్తుంది, ఒకడు గొడవ పడతారు, కొన్ని చోట్ల చిరాకు వస్తుంది లిటర్గా. ద వే సమ్ థింగ్స్ ఆర్ బీయింగ్ హ్యాండిల్. కొన్ని క్యాండిడేట్స్ చూస్తే చిరాకు వస్తుంది, కొన్ని క్యాండిడేట్ చూస్తే అబ్బాయి ఏంటి ఇలా అమ్మ ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుంది. కొన్ని అసలు ఎవరికి ఇలా గుద్ది వీళ్ళకి సపోర్ట్ చేయాలని అనిపించట్లే. ఇవాళ ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. సో ఇవాళ ఎపిసోడ్లో ఫస్ట్ ఏంటంటే మిర్చిలో కోల్తేరు కిడికి ఆ సాంగ్తో స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే బేసికల్గా రేషన్ ఫుడ్ గురించి డిస్కషన్. ఎవరు కళ్యాణ్, మాధురి, సంజన మధ్యన ఫుడ్ గురించి డిస్కషన్. ఆ డిస్కషన్ ఏంటి అంటే నైట్ 2 చపాతీలే ఉండారంట, అది సరిపోలేదంట. ఇలా తక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు హౌస్కి ఇన్ఫార్మ్ చెయ్యాలి అని ఒక టాపిక్ తీసుకొచ్చాడు కళ్యాణ్. ఓకే, మాధురి గారు, సంజన గారు కూడా ఒక రకంగా ఏకీభవించారు. లైక్ ఇట్లా ఫుడ్ సరిపోవట్లేదు, వీళ్ళు చెప్పట్లేదు, సగం ఆకలితో ఉన్నాం, కర్రీ వేసుకుంటే కోప్పడుతుంది. బేసికల్ తనుజ గురించి ద వే షీఈ్ హ్యాండ్లింగ్ కరెక్ట్గా లేదు అని చెప్పి కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. ఎమాన్యుల్ వెళ్ళి తనుజాతో అడిగాడు. తనుజాతో అడిగితే తనుజ అడగడం కదా, చెప్పాడు డైరెక్ట్, ఇంక నుంచి క్వాంటిటీ పెంచుదాం, రైస్ ఒక కప్ ఎక్కువ వేద్దాం, ఓకే అందరికీ సరిపోవట్లేదంట ఇది అది అని చెప్పి. ఈ విషయం ఆవిడ తెలిసి మాధురి గారిని అడిగారు, మీరు నిన్న ఎక్స్ట్రా వండుకోమన్నాం కదా, మీరు ఎందుకు వండుకోలేదు, అది బ్రెడ్ ఎందుకు ఎక్స్ట్రా పిండి ఉంది కదా దాంతో వండుకోవచ్చు కదా అంటే, నువ్వు వండుకో వద్దన్నావు కదా నువ్వు మాధురి గారు. దానికి ఏంటంటే ఆవిడ అవును నాకు ఆకలేస్తేనే కదా అడిగాను, దానికి వద్దన్నావు సరే అని చెప్పి వితౌట్ ఆకలి నేను పడుకుండిపోయాను ఇది అది అని చెప్పి. సో బేసికలీ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ విత్ హౌ తనూజ ఈస్ డీలింగ్ ద ఎంటైర్ రేషన్ థింగ్. అండ్ ఈవిడేంటంటే పాపం ఫుల్గా ఆకలి, కడుపు నింపుకోలేకపోయారు. అండ్ దానివల్ల అండ్ ఇంకో కంప్లైంట్ ఏంటంటే, నేనేమన్నా నీతో మాట్లాడితే ఎక్కువ కర్రీ వేసుకున్నా, ఎక్కువ ఇది వండమన్నా, ఇంకో చపాతీ అడిగినా నువ్వు విసుక్కుంటున్నావు, చిరాకు పడుతున్నావు, అది నీతో చాలా కష్టంగా ఉంది అని చెప్పి తనుజ చెప్పారు, ఎవరు మాధురి గారు. అది కాకుండా ఇంకా సంజన కూడా అంతే, ఎమాన్యుల్ చెప్తోంది ఏమైనా కర్రీ ఎక్కువ వేసుకున్నానని అడిగితే విసుక్కుంటుంది, అందరికీ సరిపోదు అని చెప్పి ఎక్కువ వేయట్లేదు, మేము ఏమంటే పొడన్నం ఉట్టి అన్నం తింటున్నాం లిటరల్గాను, ప్రాబ్లమాటిక్గా ఉంది. అండ్ ఆవిడ ఏంటంటే మాధురి గారికి చెప్పడం, నెక్స్ట్ వీక్ ఒకవేళ మీరు సేవ్ అయితే మీరు రేషన్ మేనేజర్ డ్యూటీ తీసుకోండి అంటే, ఆవిడంది నా చేతుల్లో లేదు, అది క్యాప్టెన్ చేతిలో ఉంటుంది, ఎవరవుతారో చూద్దాం ఇది అది అంది. ఇంకో డిస్కషన్ ఏంటంటే రోజ్ రూమ్లో ఎవరి మధ్యన దివ్య, ఎమాన్యుల్ అండ్ తనూజ అండ్ డెమాన్ పవన్ కూర్చున్నారు. వాళ్ళ మధ్య డిస్కషన్ ఏంటంటే, సో ఈ తనూజ అడిగింది ఎవరికి వచ్చింది ఈ క్వశ్చన్ అంటే, కళ్యాణ్కి వచ్చింది 2 రోటీలే అని చెప్పేసి. సో వాడు అడిగాడు ఇది అని చెప్పాడు. దానికి తనూజ ఏంటంటే, నైట్ ఆకలేసింది ఆవిడకి, ఎక్స్ట్రా పిండి ఉంది వండుకోమన్నాను, అండ్ అది కాకుండా నైట్ పడుకునే టైంలో వచ్చి రైస్ పెట్టమంటున్నారు, ఏంటిది ఇది ఇలా ఇలా అయితే ఎలాగా. అండ్ ఆ కర్రీ విషయంలో అయితే నేను జస్ట్ పాయింట్ రేజ్ చేశాను, నేనేం సీరియస్ అవ్వలేదు, ఎవరిని హార్ష్గా మాట్లాడి జస్ట్ పాయింట్ రేజ్ చేశాను అని చెప్తాను. ఎమాన్యుల్ ఏమో సర్ది చెప్పేస్తాడు బేసికల్గా, ఓకే ఓకే ఇవన్నీ అవ్వకుండా చూద్దాం, నెక్స్ట్ టైం నుంచి అవ్వకుండా చూద్దాం ఇది అది అన్నాడు. అక్కడతో అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యింది, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఉప్మా అనుకుంటా, ఉప్మానో అదే రైస్లాగా ఉప్మా చేశారు. అదేంటంటే మాధురి గారిని ఏమో అలిగి కూర్చున్నారు, నేను తినరా బాబు ఏమో తలకాయ నొప్పి అయిపోతుంది నాకు వీళ్ళతో, నేను అలిగి కూర్చున్నాడు. ఎమ్మెల్యే వచ్చాడు, తినండి అక్క అన్నాడు, తినలేదు. సో సంజన వచ్చింది, తిను కొంచెం టేస్ట్ చేయి, ఇది చేయి అది చేయి, తిను అంటే ఆవిడ తిన్ను అని అంది. అండ్ బేసిక్గా ఆవిడేం తినలేదు, అలిగి కూర్చుంది లిటల్గాను. సో ఆవిడ తినలేదు. అది అయిపోయిన తర్వాత వర్షం పడుతుంది, అంటే నిన్న వర్షం పడింది కదా, వర్షం పడుతున్నప్పుడు ఈ డెమాన్ పవన్ రితు కలిసి స్కిట్ చేశారు లవర్స్ లాగా. అంటే ఎమాన్యుల్ ఒక సీన్ డైరెక్ట్ చేస్తున్నట్టు వీళ్ళు స్కిట్ చేశారు. నీకు ఇష్టమైన అమ్మాయిలో ఫస్ట్ లెటర్ ఏంటి, నీకు ఇష్టమైన అబ్బాయిలో సెకండ్ లెటర్ ఏంటి, ఇలా రండి ఒకరినొకరు చూసుకోండి, చుట్టూ తిరగండి, డైలాగ్ చెప్పండి ఇది అది అని చెప్పేసి. అది ఎంత బోరింగ్గా అన్ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఎడిటర్ కూడా సగంలో కట్ చేస్తాడు లిటరల్గాను. అంత బోరింగ్ అండ్ అన్ఇన్స్పైరింగ్గా ఉందని చెప్పి ఎడిటర్ కూడా కట్ చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత టాస్క్ టైం. సో టాస్క్ ఏంటి, మళ్ళీ అదే శ్రీజ అండ్ భరణి మధ్యన. కాకపోతే బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో ఇంజురీస్ అవుతున్నాయి కాబట్టి ఆ టాస్క్ని కంప్లీట్గా
రద్దు చేస్తారు. సో ఏదైతే ఆ 7 పెంకులు ఉన్నాయి కదా, 7 పెంకులు పెట్టేది అదైతే రద్దు చేస్తారు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి కొంచెం నాన్ ఫిజికల్ టాస్క్, షోల్ అబౌట్ బ్యాలెన్స్ అండ్ మెంటల్ గేమ్ అనమాట. అదేంటంటే ఒక పోల్ మీద ఒక బ్లాక్ పెట్టాలి. ఆ బ్లాక్ ఏంటంటే ఒక మేజ్ పైన ఉంటుంది. ఆ మేజ్లో తీసుకెళ్ళి 5 స్టాండింగ్ పొజిషన్, 5 పొజిషన్స్ ఉండడం అక్కడ ప్లేస్ చేయాలన్నమాట లిటరల్గా. సో ఈ టాస్క్ ఏంటంటే భరణి అండ్ శ్రీజ మధ్య. బట్ భరణికి ఇంజురీ ఉండడం వల్ల హీ కెన్ నాట్ ఫర్ ఎ సబ్స్టిట్యూట్. సో తను ఎవరిని ఏంటంటే దివ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు, విచ్ ఇంటర్న్ ఎండెడ్ అప్ బీయింగ్ అ గుడ్ డెసిషన్. ఎందుకంటే టాస్క్ ఏంటి, ఒక పోల్ని పట్టుకోవాలి. పోల్ పైన ఒక చిన్న ప్లాట్ఫామ్ ఉంటుంది, దాని మీద ఒక బాక్స్ పెట్టాలి, చిన్న ప్లాట్ఫామ్. దాని మీద ఒక స్క్వేర్ సర్క్యులర్ బాక్స్ పెట్టాలి. అది ఇలా మూవ్ చేసుకుంటూ ఒక పైన 5 పొజిషన్స్ ఉన్నమాట అక్కడ ప్లేస్ చేయాలన్నమాట లిటరల్గా. సో ఇక్కడ హైట్ చాలా అడ్వాంటేజ్, అండ్ అదే దివ్యాకి చాలా అడ్వాంటేజ్ అయింది. టాస్క్ స్టార్ట్ అయింది, ఫస్ట్ శ్రీజ అండ్ దివ్య బ్లాక్స్ పెట్టుకున్నారు. శ్రీజ పాపం ఇలా లేపింది, అంచు వరకు తీసుకెళ్ళి మళ్ళీ బ్లాక్ కింద పడిపోయింది. దివ్య కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, తన తర్వాత బాగా పికప్ అయింది, అండ్ తను ఈజీగా మనూవర్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ ఆ బ్లాక్స్ ప్లేస్ చేసింది. శ్రీజ హైట్ తక్కువ ఉండడం వల్ల, పోల్ పెద్దది అవడం వల్ల తనకి సరిగ్గా పొజిషన్ బ్యాలెన్స్ రాలేదు లిటరల్గా. ఇలా స్లాంట్ అయిపోవడం, షేక్ అయిపోవడం వల్ల బ్లాక్ ప్రతిసారి కింద పడిపోయింది. కానీ దివ్య అలా కాదు, చాలా బాగా హ్యాండిల్ చేసింది. అలా వెళ్తూ 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 అన్ని 5 బ్లాక్స్ పెట్టేసింది. శ్రీజ ఒక్కడు కూడా పెట్టలేకపోయింది. సో ఈ టాస్క్ ఏంటంటే భరణి టీం విన్ అయింది, అండ్ వాళ్ళకి ఫ్లాగ్ వచ్చింది. వాళ్ళు ఫ్లాగ్ తీసుకెళ్ళి క్యాసిల్లో పెట్టారనమాట. ఇప్పుడు వరకు ఫ్లాగ్స్ 1 ఫర్ భరణి అండ్ 0 ఫర్ శ్రీజ. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న గొడవని కాదు, చిన్న మిస్అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ ఇష్యూ అయింది. లంచ్ చేస్తున్నారు, లంచ్ చేస్తుంటే శ్రీజ అడిగింది కర్రీ ఉందా అని అడిగింది లిటరల్గా. కర్రీ ఉందా అని అడిగితే ఎవరు రెస్పాండ్ అవ్వలే లిటరల్గా. తనూజ అంటే తెలియదు, కావాలని రెస్పాండ్ అవ్వలేదో లేకపోతే చూడలేదో తెలియదు, బట్ రెస్పాండ్ అవ్వలేదు. మొహం ఇలా సీరియస్గా మార్చుకుని కూర అంతా ఇట్లా సర్దుకుంటుంది అనమాట. తర్వాత ఏంటంటే శ్రీజ కోపం వచ్చింది, ఏంట్రా ఎవరు రెస్పాండ్ అవ్వరు నేను అడుగుతుంటే లిటరల్గాను, అంత యాటిట్యూడ్ ఎందుకు అంటే మళ్ళీ అడిగింది ఉందా అని అడిగితే అప్పుడు దివ్యామ ఉంది 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 అని అంది. ఉంది అని అంది. ఈమెకి ఏంటంటే చిరాకు వచ్చింది శ్రీజాకి, ఏంట్రా ప్రతిసారి నేను అడిగించుకోవాలి, నేను టెంపరీ హౌస్ మేట్ అయితే కానీ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఎప్పుడు చూసినా అడగరు, ఎప్పుడు చూసినా పట్టించుకోరు, ఇంత యాటిట్యూడ్ ఇస్తారు, ఇది అది అని. తర్వాత ఎమాన్యుల్ వచ్చాడు, ఆ గిన్నె ఇచ్చాడు, అయిపోయింది అక్కడితో. శ్రీజ కంప్లైంట్ ఏంటి, ఈ తనూజ ఏంటంటే ఎప్పుడు పట్టించుకోదు లిటరల్గాను, కావాలని యాటిట్యూడ్ ఇస్తుంది, ప్రతి దానికి గొడవ పడుతుంది, అరుస్తూ ఉంటుంది, పెద్ద నస క్యాండిడేట్ అన్నట్టుగా చెప్తుంది అనమాట. అండ్ తనూజ వర్షన్ ఏంటి, తను ఎవరికి భరణికి ఎమాన్యుల్కి ఏం చెప్తుందంటే కర్రీ ఉందా అని అడగడం ఏంటి, నాకు పేరు ఉంది కదా, నా పేరు పెట్టి పిలవాలి కదా, నా పేరు పిలవరు అంటే నేనేమనుకోవాలి అని చెప్పి తన వర్షన్ అనమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్గా మాధురి గారు ఎమాన్యుల్ కూర్చున్నారు. ఎమాన్యుల్ ఏంటంటే ఏంటి ఇష్యూ అంటే ఏం లేదు, ఇష్యూలో ఏం లేదని మాధురి గారు అన్నారు. ఎమాన్యుల్ ఏమో ఆవిడ హాస్పిటల్లో పడిపోతావు, డాక్టర్ వస్తాడు అని సరదాగా అంది అంటే సరే సరదాగా ఉందా, ఓకే ఓకే అని చెప్పి మాధురి గారు అన్నారు. తర్వాత తనూజని పిలిచాడు, తనూజ వచ్చి కూర్చుంది. మాధురి గారికి ఏంటంటే బేసికల్గా ఈ ఇష్యూస్ ఆవిడ ఏంటి చిన్న కోపం అంతే లిటరల్గా, లైక్ తనూజ ఇట్లా బిహేవ్ చేస్తోంది ఇది అది అని చెప్పేసి. తనూజ వచ్చింది, మధ్యలో కూర్చుంది, ఆవిడ మళ్ళీ అదే సర్కాస్టిక్ డైలాగులు వేశారు, ఏముందిలే డాక్టర్ వస్తారు, పడిపోతాను, కళ్ళు తిరిగి పడిపోతే తినపోతే ఏం పర్లేదులే, ఇది అదే అని అన్నారు. తనూజేమో నేను వెళ్ళొచ్చాను లేచి వెళ్ళిపోయింది. ఈ లోపల ఏంటంటే కళ్యాణ్ వచ్చాడు, ఫుడ్ తీసుకొచ్చాడు, ఆవిడ దగ్గర ఇంక టెంప్ట్ చేస్తున్నారు, ఫుడ్ తిను 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 అని చెప్పి. ఇంకా ఆవిడ కూడా ఆపుకోలేక సరే అని చెప్పి తినడం మొదలు పెట్టేసింది, తినేసింది. పోన్లే అక్కడితో ఆ ఇష్యూ అయిపోయింది. తర్వాత టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ నాకు చాలా బాగా నచ్చింది లిటరల్గా. టాస్క్ ఏంటి అంటే ఒక కేజ్ ఉంటుంది, కేజ్లో ఒకడు ఉంటాడు, వాడి ముందు ఒక బోర్డు ఉంటుంది, ఆ బిగ్ బాస్ అని ఒక బోర్డు పజిల్లా ఉంటుంది, దాన్ని అలైన్ చేయాలి. వాడి టీం మెంబర్ ఏంటంటే ఆ కేజ్ దగ్గర చేరుకోవడానికి ఇలా చుట్టూ తిరిగి ఒక ఇంకొక కేజ్లోంచి రావాలంట. ఆ కేజ్ అంటే ఆబ్స్టికల్స్ ఉంటాయి, లైక్ కర్రలు పుల్లలు అవన్నీ ఉంటాయి, అవి దాటుకుని రావాలన్నమాట. ఓకే, అండ్ అపోనెంట్ ఏంటి డైస్ వేస్తాడు, డైస్ వేయగానే 4-5 కలర్లు ఉంటాయి, ఆ కలర్ రాగానే ఆ కలర్ పోల్స్ ఉంటాయి. ఈ ఆబ్స్టికల్ నుంచి రాకుండా ఉండడానికి అడ్డుగా పోల్స్ పొడుస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఆ కేజ్ నుంచి రావాలంటే నీకు ఆ పోల్స్ అడ్డు ఉంటే నువ్వు దూకి దేకి రావాలి, వచ్చి ఆ కార్డు తీసుకొచ్చి ఆ కేజ్ ఉన్న పర్సన్ వల్ల అతను అలైన్ చేసి పజిల్ సాల్వ్ చేస్తాడు అనమాట. సో ఇందులో ఏంటి,
భరణి తరపున రాము. భరణి కేజ్ లోపల ఉంటాడు. రాము ఏంటంటే ఆ ఇంకో కేజ్లోంచి ఇలా ఆబ్స్టికల్స్ దాటుకుంటూ వచ్చి కార్డ్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి ఇంకో కార్డుని తీసుకొచ్చి ఆబ్స్టికల్స్ దాటుకుంటూ వచ్చి వెళ్ళి ఇవ్వాలన్నమాట లిటల్గా. ఆపోజిషన్ టీంలో ఎవరు? కళ్యాణ్. కళ్యాణ్ ఏంటంటే డైస్ వేస్తాడు. వచ్చిన కలర్ ఏదైతే ఉంటుందో ఎల్లో వచ్చింది అనుకోండి, ఎల్లో పోల్స్ తీసేసి ఆ కేజ్లో పొడిచేస్తాడు అనమాట, సో దట్ రాముకు అడ్డం అవ్వాలని చెప్పేసి. సో ఇందులో ఏంటంటే టాస్క్ స్టార్ట్ అవ్వక ముందు నా తరపున రాము పరిగెడతాడు అని భరణి చెప్పాడు. శ్రీజేమో తన తరపున కళ్యాణ్ పరిగెడతాడు అని చెప్పింది. చెప్పిన తర్వాత ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక మాట చెప్పాడు. ఎవడు? సాయి వచ్చి ఒక మాట అన్న, ఫస్ట్ వాళ్ళని చేయమని చెప్పండి, అపోజిషన్గా ఉండమని చెప్పి, వాళ్ళ ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది, డైస్ వేసి అంతా పొడిచేసరికి అయిపోతుంది, మీరు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసేయండి, సో దట్ వాళ్ళ ఎనర్జీ డ్రైన్ అయిపోతుందని చెప్పాడు. అండ్ దివ్య కూడా సరే మీరు ఫస్ట్ చేసేస్తాం, మేము ఫస్ట్ చేసేస్తాం, మీకు ఓకేనా అంది. వాళ్ళు ఒప్పేసుకున్నారు. స్టార్ట్ అయింది. కళ్యాణ్ డైస్ వేయడం మొదలుపెట్టాడు. రాము ఏంటంటే ఆ కేజ్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఫస్ట్ కార్డ్ ఇచ్చాడు. అలా వస్తుంటే కళ్యాణ్ ఏంటంటే అది పొడిచేస్తున్నాడు అనమాట. మొత్తం అంతా కేజ్ మొత్తం ఆబ్స్టికల్స్ పెట్టేశాడు, ఇలాగ అడ్డంకులు పెట్టేశాడు. బట్ రాము దూక్కుంటూ వచ్చి పెట్టేశాడు. ఒక్క కార్డు మిగిలిపోయింది. ఆ ఒక్క కార్డు దగ్గర బాగా టైం అయిపోయింది. అండ్ భరణి కూడా ఆ పజిల్ అరేంజ్ చేయడం, బిగ్ బాస్ కన్ను కింద భరణి అని అరేంజ్ చేయడం చాలా టైం పట్టింది. 8.5 minutes పట్టింది నియర్లీ. అది అయిపోయిన తర్వాత శ్రీజ టీం వచ్చింది. శ్రీజ షీఈస్ వెరీ 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 స్మార్ట్ కాబట్టి లిటరల్గా ఫాస్ట్గా అరేంజ్ చేసింది. అండ్ కళ్యాణ్ లిటరల్గా లైక్ అ సోల్జర్ దూకి దేకి పరిగెత్తుకుంటూ దేకి అన్ని నిజంగా సోల్జర్ స్కిల్స్ చూపించాడు. లైక్ సోల్జర్ ట్రైనింగ్, మిలిటరీ ట్రైనింగ్ ఎట్లుంటుంది, బురదలో ఇలాగ క్రాల్ ఉంటుంది కదా, క్రాల్ చేయడం, అవన్నీ స్కిల్స్ చూపించాడు. లిటరల్గా సూపర్గా చేశాడు. లిటరల్గా 2.5 minutes చేస్తారు లిటరల్గా. శ్రీజ విన్ అయింది. అండ్ థ్యాంక్స్ టు కళ్యాణ్ పర్ఫార్మ్డ్ ఎక్సలెంట్లీ ఇన్ ద టాస్క్. 8.5 minutes ఎక్కడ, 2.5 minutes ఎక్కడ, లిటరల్లీ మోర్ దెన్ 70% టైం ఫాస్ట్గా చేశారు లిటరల్గా. అండ్ ఫ్లాగ్ వచ్చింది. ఫ్లాగ్ తీసుకెళ్ళి క్యాసిల్లో పెట్టారు. శ్రీజ సూపర్ హ్యాపీ అండ్ ఆల్ థ్యాంక్స్ టు కళ్యాణ్. కళ్యాణ్ సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాడు ఆ టాస్క్ లిటరల్గా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇది ఇట్స్ మిక్స్ ఆఫ్ మెమరీ పవర్ అండ్ స్కిల్ అనమాట. టీవీ ఉంటుంది. టీవీలో ర్యాండమ్ నెంబర్స్ విత్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. 5 green, రెడ్ ఎల్లో, 2 yellow, 7 red, అట్లా డిఫరెంట్ కలర్స్ జంబుల్గా ఉంటాయి అనమాట. బయట ఏంటంటే పైప్స్ ఉంటాయి అనమాట. ఒక పైప్ స్టార్టింగ్ పాయింట్, ఎండ్ పాయింట్ ఉంటుంది. పైప్స్ అన్ని అతికించి పైప్ కనెక్ట్ చేయాలన్నమాట లిటరల్గా. అయితే ఆ నెంబర్ ఏంటి, ఇప్పుడు 7 yellow ఉందనుకో, 7th పైప్ షుడ్ బి ఎల్లో. 1 green ఉంది అనుకో, ఫస్ట్ వన్ షుడ్ బి గ్రీన్. అట్లా 1 blue ఉంటే ఫస్ట్ బ్లూ, అట్లా అనమాట. ఈ టాస్క్ స్టార్ట్ అయింది. ఎమాన్యుల్ తరపున భరణి ఆడాడు, శ్రీజ తరపున కళ్యాణ్ ఆడి. ఇక్కడే చిన్న క్యాల్కులేషన్ ఎర్రర్ శ్రీజాది అయిపోయింది. మేబీ షీ షుడ్ హ్యావ్ గాన్ విత్ డెమాన్ పవన్తో వెళ్ళుంటే వుడ్ హ్యావ్ బీన్ గ్రేట్. తను గెలిచేది లిటరల్గా టాస్క్. బట్ ఏమో ఆమె క్యాల్కులేషన్ ఎర్రర్ అని చెప్పొచ్చు. డెమాన్ పవన్ అడిగాడు, నేను వెళ్తాను అంటే, సరే నేను ఇష్టం ఆలోచించుకో, నువ్వు ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వు, నేనేం బాధపడను, ఇది అది అన్నాడు డెమాన్ పవన్. షీ వెంట్ విత్ కళ్యాణ్, గట్ ఫీలింగ్తో వెళ్ళిపోయింది. అండ్ టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్ రాగానే టీవీలో ఏంటంటే జంబుల్డ్ నెంబర్స్ వచ్చాయి. 1 blue. సో ఫస్ట్ ఏంటంటే బ్లూ గొట్టం తీసుకెళ్లారు. బ్లూ గొట్టం తీసుకెళ్ళి పెట్టాడు ఎమాన్యుల్. కళ్యాణ్ కూడా పెట్టాడు. కళ్యాణ్ ఏంటంటే ఎక్కడో ఒక నెంబర్ మిస్ అయిపోయింది. ఐ థింక్ 4th ఎల్లో అవ్వాల్సింది, తను ఇంకోటి ఏదో పెట్టినట్టున్నాడు, అక్కడ మెస్అప్ అయిపోయింది. ఎమాన్యుల్ మాత్రం సూపర్గా ఆడే టాస్క్. లిటర్గా వెళ్ళడం, ఆ నెంబర్ చూసుకోవడం, కరెక్ట్గా రావడం, పెట్టడం, గొట్టాలని పెట్టడం, అన్నీ బాగా చేశాడు. కళ్యాణ్ ఒక్క గొట్టం దగ్గర ఏదో మిస్కాల్కులేషన్ అయింది, రాంగ్ కలర్ పెట్టేశాడు. అక్కడతో మొత్తం డిరైల్ అయిపోయింది. ఆయన ఇది పడిపోయింది, ఆయన గొట్టం అటాచ్మెంట్ అంతా పడిపోయింది. మధ్యలో రాంగ్ పెట్టడం తెలుసుకున్నాడు, అది తీయడానికి ట్రై చేశాడు, మళ్ళీ పేర్చడానికి ట్రై చేశాడు. ఈ లోపల ఎమాన్యుల్ చేశాడు. వండర్ఫుల్లీ డన్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఎమాన్యుల్ సేఫ్ గేమ్ ప్లేయర్ అవ్వచ్చు, కొన్ని కన్నింగ్ పనులు చేయొచ్చు, కానీ టాస్క్ విషయంలో హీఈస్ డూయింగ్ రియలీ వెల్. అంటే నాట్ అప్ టు డెమాన్ పవన్ లెవెల్, బట్ అతని లెవెల్లో హీఈస్ డూయింగ్ ఇట్ రియలీ రియలీ వెల్. అండ్ ఈ టాస్క్ కూడా అతనే గెలిపించాడు. అండ్ భరణి, ఎవరైతే కట్టప్ప నన్ను మోసం చేసావు, కొంతమంది ఏంటంటే కంటెంట్ వేసుకుని ఆడేస్తున్నారు, కంటెంట్ బాండింగ్లు పెట్టుకుని నడిపేస్తున్నారు అన్నవాడు, అతనే గెలిపించాడు లిటరల్గా. ఎవరు? ఎమాన్యులే గెలిపించాడు. సో భరణి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్. అండ్ మళ్ళీ సెకండ్ ఫ్లాగ్ వచ్చేసి క్యాసిల్లో పెట్టారు. అవుట్ ఆఫ్ 3 tasks, భరణీస్ టీమ్ హ్యాస్ వన్ 2 tasks అండ్ శ్రీజ హ్యాస్ వన్ ఓన్లీ 1 task అనమాట.
తనూజ వచ్చి అంటుంది నన్ను సెలెక్ట్ చేయట్లేదు అని చెప్పి మాధురి గారితో అంటుంది. నేను గేమ్స్ ఆడలేనా అంటే మాధురి గారు ఇండైరెక్ట్గా నువ్వేం ఆడలేవు, నువ్వు ఫైట్ చేయలేవు, నీ హక్కు కోసం ఏం చేయలేవు ఇది అన్నారు. వాళ్ళు కలిసిపోయారు, లిటరల్గాను కలిసిపోయారు. మళ్ళీ గొడవంతా పోయింది, కలిసిపోయారు. కలిసిపోయిన తర్వాత ఎమాన్యుల్ చూసి ఆహా అమలక్కల కబుర్లు చెప్పుకుంటున్నారా మీరు, భలే కలిసిపోతారే మీరు లిటరల్గాను. ఫస్ట్ ఏమో గొడవలు పడతారు, తర్వాత ఏమో కలిసిపోతారు, అంతా నా క్యాప్టెన్సీలో చేస్తారు మీరంతా ఇది అది అని అన్నాడు. వాళ్ళు నవ్వుకున్నారు, అక్కడితో వాళ్ళు ప్యాచప్ అయిపోయారు. హాల్లో ఏంటి, లివింగ్ రూమ్లో ఏంటి, డెమాన్ పవన్ శ్రీజాగా ఏదో గొడవ పడ్డారు లిటర్గా. ఏంటి గొడవ అంటే నాకు తెలిసి టాస్క్ ఇవ్వలేదనా లేకపోతే ఇంకోటి ఏంటో నాకు గొడవ అర్థం కాలేదు. మధ్యలో డెమాన్ పవన్ చిరాపడి ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అన్నాడు. ఏంటి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నాను, శ్రీజా ఫైర్ హ్యాపీ న్యూ ఇయర్ ఏంటి, దన్నాలు పెడుతున్నాడు, ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయకి ఇది అది అంది. అక్కడితో అది అయిపోయింది. లాస్ట్కి ఏంటంటే కళ్యాణ్ లాస్ట్ బిట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటంటే కళ్యాణ్ ఇలా డల్లు కూర్చున్నాడు, శ్రీజ ఏమో చాలా ఫ్రెండ్లీగా చాలా క్యూట్ అనిపించింది. ఫ్రెండ్లీగా రే ఎక్స్ట్రా చేయకు, పగిలిపోద్ది నీకు, గోప్ పగిలిపోద్ది నీకు ఎక్స్ట్రా చేసావంటే, ఇలాంటి పనులు చేయకు, సో ఓకే రా గేమ్లా చూడరా, ఇది ఓటింగ్, ఇది గేమ్స్ బేస్డ్ కాదు నా ఎలిమినేషన్, ఏది జరగాలనుకుంటే అది జరుగుతుంది. స్పోర్టివ్గానే ఉంది. శ్రీజ ఇస్ వెరీ స్పోర్టివ్. అదే ప్లేస్లో తనూజ ఉంటే రెచ్చిపోయి లిటర్గా నువ్వు దొబ్బెట్టో గేమ్ నీకు ఇది లేదా కళ్యాణ్ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే రేపు శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హీ విల్ లూజ్ అ ఫ్రెండ్. బట్ అదే ఒక రకంగా అడ్వాంటేజ్ కూడా, ఇంకా తనకి ఏమీ బరువు ఉండదు కాబట్టి ఈ కెన్ ప్లే ఫ్రీలీ. భరణి వచ్చేస్తే తనూజాకి అండ్ దివ్యాకి వాళ్ళ గేమ్ ఎఫెక్ట్ అవుద్ది. సో అదొక డిసడ్వాంటేజ్ ఫర్ తనూజ అండ్ దివ్య. అండ్ భరణి చూడాలి మరి ఎలా నెట్టుకుంటాడు. నాకు తెలిసి రేపు భరణి వచ్చేస్తాడు, శ్రీజ విల్ బి ఎలిమినేటెడ్ ఆల్రెడీ సోషల్ మీడియాలో చెప్తున్నారు కాబట్టి. సో చూడాలి మరి రేపు ఏమవుద్దు. లిటరల్గా నాకు తెలిసి భరణి విల్ బీ ఇన్, శ్రీజ విల్ బీ అవుట్, విచ్ విల్ బీ అన్ఫార్చునేట్. సెకండ్ ఎంట్రీ వచ్చింది, పట్టున 4 రోజులు కూడా లేదు, 3 రోజులు ఉండి వెళ్ళిపోయింది. అన్ఫార్చునేట్. అండ్ కమింగ్ టు ఓటింగ్స్, సర్ప్రైజింగ్లీ మాధురి గారు అన్ని సైడ్స్లో లీస్ట్లో లేరు. ఆవిడ షీఈ్ నాట్ ఈవెన్ లీస్ట్ ఇన్ ఓటింగ్స్, థర్డ్ లీస్ట్, బాటమ్ 3లో ఉన్నారు లిటరల్గా. అండ్ రితు లీస్ట్లో ఉంది కొన్ని సైట్స్లో. రితు డెమాన్ పవన్ ఇద్దరు లీస్ట్లో ఉన్నారు. డెమాన్ పవన్ విల్ గెట్ సేవ్డ్, ఐ థింక్ హీ షుడ్ బి సేవ్డ్ ఫర్ ద ఎఫర్ట్స్ హీస్ పుట్టింగ్. రితు ఎలిమినేట్ అయిపోతే మరి దట్ విల్ బి అ సర్ప్రైజ్. అందరూ ఏంటి ఈ వీక్ మాధురి వెళ్ళిపోతుంది అంటున్నారు. బట్ మాధురి గారు వీక్ ఏం లేదు ఓటింగ్స్లో, షీఈస్ దేర్. బాటంలో ఉన్నారు కానీ ఎక్స్ట్రీమ్ లోలో లేరు, కొంచెం పైనే ఉన్నారు. లైక్ లాస్ట్ బట్ థర్డ్ అట్లా, లాస్ట్ బట్ సెకండ్ ఉన్నారు కానీ లీస్ట్లో లేరు. సో చూడాలి లాస్ట్ 2లోకి ఎవరు వస్తున్నారు. అది తనూజ అండ్ ఈవిడ రావచ్చు, అండ్ ఈవిడలో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవచ్చు. అండ్ కమింగ్ టు బర్నీస్ ఇంక్లూజన్, అది ఒక రకంగా మంచిది. దీనివల్ల డైనమిక్స్ చూడొచ్చు. బర్నీ గేమ్ ప్లే ఏమైనా చేంజ్ చేస్తాడా, బంధాలు బొక్కలని బయట పెడతాడా, లేకపోతే మళ్ళీ అదే రొట్టలోకి ఉంటాడా, కూరుకుపోతాడా తెలియదు, చూడాలి. శ్రీజ ఎలిమినేషన్ అన్ఫేరే మరి. ఆ పిల్ల ఒక రకంగా అన్ఫేర్ అనే చెప్పాలి. ఎందుకు అసలు అనవసరంగా రప్పించారు, అనవసరంగా పంపించేస్తున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ సాడ్. అండ్ ఏం మరి చూడాలి ఏమవుద్దో, రేపు చూడాలి. సో రేపు చూద్దాం ఏం జరుగుతుందో. సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేద్దాం, రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. టేక్ కేర్ అండ్ హ్యావ్ అ గ్రేట్ ఫ్రైడే. టేక్ కేర్, బాయ్.